కలం కవల్ 5th డిసెంబర్ 2025 రోజు రిలీజ్ అయిన ఈ సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. మూవీ ఓపెనింగే చాలా స్కేరీగా ఓపెన్ అవుతుంది. ఎట్లా అంటే స్టాన్లీ దాస్ అనే ఒక వ్యక్తికి రాత్రి కాల్ వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళ బాస్ కాల్ చేసిండని చెప్పేసి అర్జెంట్గా వెళ్ళాలని చెప్పేసి బయటికి వెళ్తాడు. తీరా చూస్తే ఇల్లీగల్ అఫేర్ ఉంటుంది ఒక ఆమెతోని. ఆమెని హోటల్ రూమ్కి తీసుకొని పోతాడు. అక్కడ వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంటిమసీ జరుగుతుంది. జరిగినాక ఆల్రెడీ ఉన్న వైఫ్కి విడాకులు ఎట్లా ఇవ్వాలనో చెప్పలేకపోతున్నా అని ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. అంతలోపే టీవీ ఆన్ చేసినాక ఒక మర్డర్ కేసు గురించి చెప్తా ఉంటారు టీవీలో. ఆ అమ్మాయి ఆ న్యూస్ చూసి మర్డర్ చేయడం ఏంది చిన్న విషయాలకి, అదే నేనైతే నా లైఫ్లో నుండి నువ్వు వెళ్ళిపో అనగానే ఈజీగా వెళ్ళిపోతా నేను అని చెప్తుంది. ఇక్కడ స్టాన్లీ దాస్ సరదాగా కాన్వర్జేషన్ స్టార్ట్ చేసినట్టు చేస్తాడు. ఏంటంటే నా వైఫ్ నాకు ఇష్టం, నా పిల్లలు నాకు ఇష్టం, నా వైఫ్ నాకు గిఫ్ట్ ఇచ్చిన కారు కూడా నాకు ఇష్టం అని చెప్పి ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి మెల్లగా నిన్ను వదిలించుకోవడం కన్నా చంపడమే ఈజీ అన్నట్టు కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇక కాన్వర్జేషన్ ఘోరంగా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అది ఎట్లా పోతూ ఉంటుంది అంటే అసలు జంతువుని చంపడం కంటే మనిషిని చంపడమే ఈజీయే కాదు, దాంట్లో కూడా ఒక సుఖం ఉంది అన్నట్టు చెప్తా ఉంటాడు స్టాన్లీ దాస్. ఆ అమ్మాయి ఏమో ఆ పీకినవు తీ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెల్లగా జోక్గా డెమో ఇస్తున్నట్టు ఒక చున్నీ తీసి ఆమె మెడలేస్తాడు. కథం. అప్పటిదాకా మనకు కూడా ఎక్కడనో ఒక దగ్గర అరే ఏదో జోక్గా నడుస్తున్నట్టున్నది కాన్వర్జేషన్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం క్రీపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగో ఇట్లా స్టార్ట్ అవుతుంది సినిమా. అట్లా మర్డర్ చేసిన స్టాన్లీ దాస్ నెక్స్ట్ ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ ద్వారా సైనైడ్ గురించి తెలుసుకుంటాడు. తెలుసుకొని తనే జ్యువెలరీ షాప్ ఓనర్ అని ఫేక్ చేసి సైనైడ్ కొనడం ప్రారంభిస్తాడు. స్టార్టింగ్ ఒక బిచ్చగాడి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇక నెక్స్ట్ మర్డర్స్ నుండి సైనైడ్ని వాడుతూ ఉంటాడు. ఇక పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వద్దు అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఆ అమ్మాయి సేఫ్గానే ఉంది, ఆమెనే వెళ్ళిపోయింది, మళ్ళీ ఏదో రోజు ఆమెనే తిరిగి వస్తుందని నమ్మకం కల్పించాలి. అందుకే అతను ఎంచుకున్న దారి లేచిపోవడం. ఈ లూప్ హోల్ని పట్టుకొని చాలామందిని అనుభవించి లాస్ట్కి సైనైడ్తో చంపేస్తాడు. ఇక పోలీసులు ఆ సైనైడ్ కిల్లర్ని ఎట్లా పట్టుకున్నారు అనేదే ఈ కథ. మధ్యలో ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది దీంట్లో. యాక్చువల్గా రియల్ లైఫ్ దానికి దీనికి సంబంధం లేదు ఈ ట్విస్ట్తోని, కాకపోతే సినిమాటిక్ లిబర్టీ తీసుకొని దీంట్లో అట్లా పెట్టిండ్రు. కొద్దిగా ఇంట్రెస్టింగ్గా చూడండి తప్పకుండా. క్రైమ్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఎంతో గ్రిప్పింగ్ ఉంటుంది మూవీ. ఏంటంటే అరే ఎప్పుడు పట్టుకుంటారా పోలీసులు అన్నీ అనే ఒక ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది మనకి. ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది, తొందరగా పట్టుకో అన్నట్టు. ఈ మూవీలో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తీసుకొని కొన్ని చేంజెస్ చేసిండ్రు. సో మీకు ఎగ్జాక్ట్గా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద బేస్ అయి ఉన్న సిరీస్ కానీ సినిమా కానీ కావాలంటే దహాడ్ అని ప్రైమ్లో ఉంది. అండ్ భగవత్ చాప్టర్ 1 రాక్షస్ అని చెప్పేసి హిందీలో జీ5లో అవైలబుల్ ఉంది. ఈ కలం కావల్ అనే మూవీ ఏమో సోనీ లివ్లో అవైలబుల్ ఉంది. వెళ్ళే ముందు కామెంట్ సెక్షన్లో మీకు ఏ జాన్రా మూవీస్ అంటే ఇష్టమో మెన్షన్ చేయండి. అట్లనే వీలైతే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.